మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా, ఈ సంఘ సభ్యులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామం పేట రక్షణ పొంది ఆ రక్షణలో ఉన్న ఆశీర్వాదాలను దేవుడు అనుగ్రహించడానికి ఈ లోకానికి వచ్చిన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనలందరినీ కూడా దీవించాలని, ఆశీర్వదించాలని ఆయన యొక్క దేవుని యొక్క నిత్య సంకల్పమై ఉన్నది కనుక, అందుని బట్టి అటు దేవుడు మిమ్ములను, మీ కుటుంబాల్ని, మీకు కలిగి ఉన్న సమస్తాన్ని దేవుడు రక్షించి, ఆ రక్షణలో ఉన్న ప్రతి ఆశీర్వాదము మీ అందరికీ కూడా దేవుడు అనుగ్రహించలాగును, దేవుడు అనుగ్రహించి మిమ్మల్ని అందరినీ కూడా దీవించలాగును. ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని సిద్ధపరచాలని, దేవుడు మిమ్మల్ని ఆయన సన్నిధిలో మీరు చేస్తున్న ప్రతి ప్రార్థనలు కూడా దేవుడు మరి మీకు జవాబులు ఇవ్వాలని మేము కూడా ప్రార్థన చేస్తూ, మీరు కూడా ప్రార్థన చేసుకునే వారిగా ఉండాలని దేవుడు ఈ రీతిగా మనతో ఉండి నడిపిస్తున్న దేవుడు. దీనికి స్తోత్ర హల్లెలూయా. ఈరోజు మనకి ఇవ్వబడిన దేవుడు మనకిచ్చిన సంఘము, ఈ పరిచర్య ప్రతి శనివారం కూడా ఈ రీతిగా పరిశుద్ధాత్మ అభిషేకము సంఘానికి దేవుడు అనుగ్రహిస్తున్న దేవుడు కనుక, మరి ఈరోజు బైబిల్ గ్రంథంలో దేవుడు ఈ రాత్రి మనందరితో కూడా మాట్లాడటానికి, మన మధ్యలో మనతో ఆయన ఆత్మస్వరూపుడుగా, దృశ్య దేవుడుగా ఉండిన దేవుడు కొన్ని లేఖనాలని, బైబిల్ గ్రంథంలో ఉన్న లేఖనాలని ఈ రాత్రి మనం అందరం కూడా పరిశీలన చేద్దాం. హల్లెలూయా. నిర్గమకాండము 18వ అధ్యాయాన్ని బైబిల్ గ్రంథాన్ని అందరం కూడా ఓపెన్ చేద్దాం. నిర్గమకాండము 18వ అధ్యాయము 13 నుండి చదువుదాం. హల్లెలూయా. మరునాడు మోషే ప్రజలకు న్యాయము తీర్చుటకు కూర్చుండగా, ఉదయము మొదలుకొని సాయంకాలం వరకు మోషే యొద్ద నిలిచి ఉండిరి. మోషే అతని మామ చూసి, ఈ పని ఏమిటి? ఉదయము మొదలుకొని సాయంకాలం వరకు నీవు మాత్రము కూర్చుండగా ప్రజలందరూ నీ యొద్ద నిలిచి ఉండనేలా అని అడగగా, మోషే దేవుని తీర్పు తెలుసుకొనుటకు ప్రజలు నా యొద్దకు వచ్చెదరు, వారికి వ్యాజ్యము ఏదైనా కలిగిన ఎడల నా యొద్దకు వచ్చెదరు,
నేను వారి విషయము న్యాయం తీర్చి దేవుని కట్టడలను ఆయన ధర్మశాస్త్ర విధులను వారికి తెలుపుచున్నానని తన మామతో చెప్పెను. అందుకు మోషే మామ అతనితో, నీవు చేయుచున్న పని మంచిది కాదు. నీవును నీతోనున్న ఈ ప్రజలను నిక్షేమగా నలిగిపోదురు. ఈ పని నీకు మిక్కిలి భారము. కాబట్టి నా మాట వినుము. నేను నీకు ఒక ఆలోచన చెప్పెదను. దేవుడు నీకు తోడై ఉండును. ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమందు ఉండి వారి వ్యాజ్యములను దేవుని యొద్దకు తేవలను. నీవు వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్ర విధులను బోధించి వారు నడవలసిన త్రోవను కార్యములను వారికి తెలుపవలను. మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి కలిగి లంచగుండులు కాని మనుషులను ఏర్పరచుకుని 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 50 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలెను. వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయము తీర్చవలెను. అయితే గొప్ప వేశ్యములన్నిటినీ నీ యొద్దకు తేవలను. ప్రతి అల్ప విషయములను వారే తీర్చవచ్చును. అట్లు వారు నీతో కూడా ఈ భారము మోసిన వెడల నీకు సులువుగా ఉండును. దీనికి స్తోత్రం. ఈ రాత్రి ఈ పరిశుద్ధ గ్రంథంలో చదవబడిన వాక్య భాగాన్ని బట్టి దేవుడు మనందరితో కూడా మాట్లాడులాగును. దేవునికి స్తోత్రం చెల్లిదా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దీనికి స్తోత్రం. ఈ బైబిల్ గ్రంథంలో ఈ నిర్గమకాండము 18వ అధ్యాయంలో ఉన్న భాగాన్ని ఈ రాత్రి చదివిన ఆ అంశాన్ని బట్టి గమనిస్తూ ఉంటే, ఇజ్రాయేలీలు దేవుని ప్రజలు. ఇజ్రాయేలీలు దేవుని ప్రజలు. ఈ దేవుని ప్రజలు ఇజ్రాయేలీలు 430 సంవత్సరాలు వారు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు అని మనము బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న విషయాల్ని మనకి తెలుస్తూ ఉంటుంది. ఇజ్రాయేలు 430 సంవత్సరాలు వారు ఐగుప్తు దేశంలో ఉన్నారు, బానిసలుగా ఉన్నారు. అయితే దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో వాగ్దానం చేసిన దేవుడు వారికి ఒక శ్రేష్టమైన దేశాన్ని దేవుడు ఇస్తానని వాగ్దానం చేశాడు. ఒక శ్రేష్టమైన దేశాన్ని వారికి దేవుడు ఒక దేశాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అయితే ఇలాగా ఆ వాగ్దానం చేసిన దేవుడు ఆ వాగ్దానాన్ని
నెరవేర్చగలిగే దేవుడు ఆ 430 సంవత్సరాలు గడిచిన తరువాత దేవుడు వారికి ఆ శ్రేష్టమైన ఆ కనాను దేశాన్ని వారిని నడిపిస్తున్న ఆ ప్రయాణంలో వారు అరణ్యంలోకి చేరుకున్నారు. ఐగుప్తు దేశాన్ని విడిచిన ఇశ్రాయేలు ప్రజలు 6 లక్షల కాల్బలము అని చూస్తూ ఉన్నాం. ఐగుప్తు దేశాన్ని విడిచిన ఆ ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు ఎంతమంది అంటే 6 లక్షల కాల్బలం. వారందరూ కూడా ఐగుప్తు దేశాన్ని విడిచారు. వారికి దేవుడు ఏ దేశాన్ని అయితే ఇస్తానన్నాడో, ఏ పట్టణాన్ని అయితే ఇస్తానన్నాడో, ఏ ప్రదేశాన్ని అయితే ఇస్తానన్నాడో ఆ ప్రదేశానికి దేవుడు నడిపిస్తూ ఉన్నప్పుడు ఆ పాలు తేనెలు ప్రవహించే దేశము, ఇటు ఐగుప్తు దేశము మధ్యలో వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం చేస్తున్న ఆ ప్రయాణంలో వారు అరణ్యంలో ఉన్నారు. వారు అరణ్యంలో ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వారికి ఒక నాయకుడిగా దేవుడు మోషేని నియమించాడు. మోషేని నియమించబడ్డప్పుడు, మోషే నాయకుడిగా ఉన్నప్పుడు అక్కడ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వారికి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు, వారికి ఏవైనా గొడవలు వచ్చినప్పుడు, వారికి ఏదైనా వేద్యాలు కలిగినప్పుడు వారి వేద్యాలను పరిష్కరించడానికి వారందరికి కూడా ఆ సమస్యలను, లేక వారికి వస్తున్న వారి వ్యక్తిగతంగా కానీ, లేక వారికి ఏదైనా దేవుని యొద్ద నుండి ఏదైనా పొందుకోవాల్సిన విషయంలో, లేక వారి ప్రయాణంలో మరొకటి ఏదైనప్పటికీ కూడా వారందరికీ కూడా ఈయన ఒక నాయకుడిగా ఉన్నప్పుడు వీరందరూ కూడా ఈ మోషే దగ్గరికి వస్తున్నారు. మోషే దగ్గరికి వచ్చి వారి వారి వేద్యాలను, వారి వారి సమస్యలను వారు చెప్పుకుంటూ, వారు మాకు న్యాయాధిపతిగా మీరు మాకు న్యాయం తీర్చండి అని మోషే దగ్గర వారు విన్నవించుకుంటున్నప్పుడు, అలాంటప్పుడు ఆయన ఏం చేస్తున్నా అంటే వచ్చిన ప్రజలందరూ మోషే వారి ఎదుటి నిలబడి ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు మోషే వాళ్ళందరి వేద్యాలను, వారి సమస్యల్ని, వారికి వచ్చిన ప్రతి సమస్యల్ని కూడా ఇతను ఇంటూ పరిష్కరిస్తున్న పరిస్థితుల్లో తనకు మోషే గారికి తన మామ ఇత్రో అనబడిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన వచ్చి అక్కడున్న జనసమూహము, అక్కడ మోషే ఎదుటున్న జనసమూహాన్ని చూసి, ఏంటి ఇలా జరుగుతుంది, ఏమవుతుంది, నీ కుటుంబం ఏంటి, నీ భార్య పిల్లలు ఏంటి, ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు వీళ్ళ దగ్గరనే, మరి వీళ్ళ కోసం నువ్వు వీళ్ళ వేద్యాలు, వీళ్ళకి న్యాయం తీర్చడానికి ఇలా జరుగుతుంది, నువ్వు స్థితికి పోతున్నావు, అక్కడున్న ప్రజలు స్థితికి పోతున్నారు, చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉంటున్నాయి. అయితే నేను నీకు ఒక ఆలోచన చెప్తాను. దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుడు మీ పక్షం ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు. ఆ ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని విడిపించాడు. ఆ ఐగుప్తు దేశంలో ఉన్న ఆ కష్టాలన్నీ, ఆ బాధలన్నీ కూడా తొలగించాడు. ఆ బాధలు తొలగించి ఫరో అనబడిన అతనికి చాలా భయాన్ని పుట్టించాడు. నడుములో, ఎన్నులో వణుకు పుట్టించాడు. మీ దేవుడే దేవుడు. ఆయన చేసిన మేలును బట్టి, ఆయన చేసిన ఆ ఉపకారాలను బట్టి ఆయనకి చక్కగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఆయన మిమ్మల్ని నడిపిస్తున్న మార్గంలో ఆయన మీకు తోడై ఉన్నాడు కదా, మిమ్మల్ని ఎడవలేదు కదా, మీకు దూరం కాలేదు కదా,
మీకు ఏ దేశాన్ని అయితే ఇస్తానన్నాడో ఆ దేశానికి మిమ్మల్ని నడిపిస్తున్నాడు. మీరందరూ చాలా క్షేమంగా ఉండారు. అయితే ఈ క్షేమముగా ఉంటున్న పరిస్థితుల్లో మరి వారి నలిగిపోతున్నారు. నువ్వు కూడా నీ ఇంటిని, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని మరి ఆ విడిచి ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఎలాగా ఉండిపోతున్నావు. అయితే ఒక ఆలోచన నీకు చెప్తాను, గమనించు, ఆలోచించు అని అతను మామ అతనికి ఒక సలహా ఇచ్చాడు, ఒక ఆలోచన ఇచ్చాడు. ఏంటంటే ఒక్కడవే ఈ 6 లక్షల కాల్బలాన్ని, వారి భారాన్ని నువ్వు మొయ్యలేవు కదా. ఈ 6 లక్షల కాల్బల బలగంగా జనసమూహంగా ఉన్న ప్రజలకి ఎన్నెన్నో సమస్యలు ఉంటుంది కనుక నువ్వు ఒక్కడవే మరి ఇలా సమస్యలు తీర్చడం చాలా సమయం పడుతుంది, చాలా టైం అవుతుంది, ఇలా ఎంత మాత్రం కూడా ఇది మంచిది కాదు అని చెప్పి ఆయన ఆ చెప్పిన విధానాన్ని మనం చదివాం. దీని స్తోత్రా. అది నిర్గమకాండము 18వ అధ్యాయం 13 నుండి మనం చదువుతున్నాం. అయితే ఇత్రో మోషే గారికి ఏమి ఆలోచన చెప్పాడు, ఏ సలహా ఇచ్చాడంటే ఈ 6 లక్షల కాల్బలానికి నీవు నాయకుల్ని ఏర్పరచు. దీని స్తోత్రా. ఈ 6 లక్షల కాల్బలానికి నువ్వు చేయాల్సింది ఏంటంటే నువ్వు ఒక్కడవే కాకుండా వారు చితికిపోతున్నారు, నీవు కూడా నీ ఇంటిని, నీ పిల్లల్ని, నీ కలిగిన మరి ఇవన్నీ కూడా మరి చాలా నలిగిపోతున్నావు. దీవి చాలా భారభరితమైన విషయం. అయితే 1000 మందికి ఒక న్యాయాధిపతిని చెప్పాలి. 1000 మందికి ఒక న్యాయాధిపతిని, తర్వాత 100 మందికి ఒక న్యాయాధిపతిని, 50 మందికి ఒక న్యాయాధిపతిని, 10 మందికి ఒక న్యాయాధిపతిని నువ్వు ఏర్పరచు. చిన్న చిన్న అల్పమైన విషయాలు ఆ 6 లక్షల కాల్బలంలో మీరు ఏర్పాటు చేసిన వాళ్ళకి 1000 మందికి ఒకడును, 100 మందికి ఒకడును, 50 మందికి ఒకడును, 10 మందికి ఒకడును వారు చక్కగా వారి పరిష్కరిస్తూ ఉంటారు. ఏదైనా బాగా తీర్చలేని సమస్య ఏదైనా ఉంటే, తీర్చలేని వ్యాజ్యం ఏదైనా ఉంటే అది నీ యొద్దకు వస్తారు వాళ్ళు. అలాంటప్పుడు దేవుడు నీకు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని బట్టి, దేవుడు నీకు ఇచ్చిన ఆ ధర్మశాస్త్రము, ఆ దేవుడు నీకు ఇచ్చిన ఆ శాసనాలన్నీ కూడా వారు చెప్పిన దానిని బట్టి నువ్వు వాళ్ళకి చేయొచ్చు అని తన మామ మోషే గారి మామ ఇత్రో గారు చెప్పాడు. అయితే అలాగనే మోషే కూడా 1000 మందికి ఒకడిని, 100 మందికి ఒకడిని, 50 మందికి ఒకడిని, తర్వాత నెక్స్ట్ 10 మందికి ఒకడిని నియమించబడ్డప్పుడు వాళ్ళు ఒక ఎలాంటి వారై ఉండాలి? వాళ్ళు సామర్థ్యత కలిగిన వాళ్ళై ఉండాలి. చూడండి ఆ మాటని, సామర్థ్యత కలిగిన వారై ఉండాలి. ఎంతమందిని మోషే గారు నియమించాడు? ఒక 70 మందిని అని అక్కడ మనం చూడగలుగుతున్నాం. చదవండి, చూశారు కదా అదే అధ్యాయం, నిర్గమకాండం 18వ అధ్యాయము, నిర్గమకాండం 18వ అధ్యాయం. లేలియా మీరు అది పక్కన పెట్టేశారట ఉంది. పదిహేడవ వాక్యం లేక 15వ వాక్యం చదువుదాం. మోషే దేవుని తీర్పు తెలుసుకొనుటకు ప్రజలు తన యొద్దకు వచ్చెదరు. వారికి వేద్యములు ఏదైనా కలిగిన ఎడల నా యొద్దకు వచ్చెదరు.
నేను వారి విషయము న్యాయము తీర్చి దేవుని కట్టడలను ఆయన ధర్మశాస్త్ర విధులను వారికి తెలుపునని తన మామతో చెప్పెను. అందుకు మోషే మామ అతనితో, నీవు చేయుచున్న పని మంచిది కాదు. నీవును నీతోనున్న ఈ ప్రజలు నిక్షేమగా నలిగిపోవుదురు. ఈ పని నీకు మిక్కిలి భారం. అది నీవు ఒక్కడవే చేయజాలవు. కాబట్టి నా మాట వినుము. నేను నీకొక ఆలోచన చెప్పెదను. దేవుడు నీకు తోడై ఉండును. ప్రజలు పక్షమును నీవు దేవుని సమ్ముఖమందు ఉండి వారి వేద్యములను దేవుని యొద్దకు తేవలను. నీవు వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్ర విధులను బోధించి వారు నడవలసిన త్రోవలను వారు చేయవలసిన కార్యాలను వారికి తెలపవను. మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము దైవ భక్తి సత్యాశక్తి కలిగి లంచగుండులు కాని మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకనగాను, 100 మందికి ఒకనగాను, 50 మందికి ఒకనగాను, 10 మందికి ఒకనగాను వారి మీద న్యాయాధిపతులను నియమించవలను. దీనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. న్యాయాధిపతులను నియమించవలెను అన్నాడండి. న్యాయాధిపతులను నియమించవలెను. ఈ భారము, ఈ పని చాలా మిక్కిలి భారముతో కలిగి ఉన్నది, భారముతో కలిగి ఉన్నది అని ఇక్కడ మోషే మామ మోషే గారికి చెప్పిన ఆలోచన బట్టి ఆ 6 లక్షల కాల్బలానికి మోషే ఒక్కడే నాయకుడిగా వారి వేద్యములను వారికి తీర్పు తీర్చేవాడిగా ఉంటున్నాడు. ఒక 70 మందిని ఆయన ఆ సమూహానికి ఏర్పరిచాడంటండి. ఏర్పరచబడ్డ వాళ్ళల్లో ఎలాంటి వారై ఉండాలి అంటే వారు ఎలాంటి వారై ఉండాలి? వారికి న్యాయాధిపతులుగా నియమించాలంటే, వారికి న్యాయం తీర్చేవారిగా ఉండాలి అంటే ఎలాంటి వారై ఉండాలంటే, ఒకటి సామర్థ్యత కలిగి ఉండాలి. దేని స్తోత్రా. వినండి వినండి, ఏముండాలంటే సామర్థ్యత. రెండోది దైవభక్తి. మూడోది సత్యాశక్తి, ఆసక్తి, సత్యం మీద ఆసక్తి. నాలుగవది లంచగుండులు కాకుండా ఉండాలి. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వారి వారి వేద్యములను వారి వారి సమస్యలను మరి పరిష్కరించుకోవటానికి వచ్చినప్పుడు ఆ న్యాయాధిపతులు ఎలాంటి వారై ఉండాలంటే, ఎలాంటి అర్హత కలిగి ఉండాలంటే, ఎవరిని పడితే వారిని నియమించకూడదు, ఎవరిని పడితే వారిని నీవు ఏర్పరచకూడదు, ఎవరిని పడితే వారిని నీవు సిద్ధపరచకూడదు. కానీ వారు ఒక గొప్ప అర్హతలు కలిగి ఉండాలి, వారిలో కొన్ని లక్షణాలు కలిగి ఉండాలి అని ఇలా చెప్తున్నాడు. అయితే ఎందుకు చెప్తున్నాడు అంటే, దేనికి చెప్తున్నాడంటే అది దేవుని పని. ఆ ప్రజలు ఎవరై అంటే దేవుని ప్రజలు. దేవుడు నియమించి, దేవుడు ఏర్పరచుకొని, దేవుని యొక్క సంకల్పము ద్వారా, దేవుని ప్రణాళిక ద్వారా దేవుడు ఎంతో ఉన్నతమైన రీతిలో తన ప్రజలు దేవుని వైపు నడవాలని, దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని, ఆ దేవుడిచ్చిన ఆ కట్టడలను, ఆ న్యాయ విధులను అన్ని కూడా పాటిస్తూ దేవుణ్ణి గణపరిచేవారిగా, దేవుణ్ణి అవమానపరిచేవారిగా కాకుండా, దేవుణ్ణి
కించపరిచేవారిగా కాకుండా చాలా గొప్పగా ఒక ఉన్నతమైన పదవులు కలిగి ఉంటున్నారు గనక వారికి ఉండాల్సింది ఏంటంటే సామర్థ్యత ఉండాలి. రెండవది దైవ భక్తి, మూడవది సత్యాసక్తి, నాలుగవది లంచగుండులు కాకుండా ఉండాలి. లంచాలు ఆశించేవారు కాకుండా ఉండాలి. లంచాలు పొందేవాళ్ళు, లంచాలకు పాకులాడేవారు ఉండకూడదు. ఒకవేళ ఆ కొండ ప్రజలందరూ కూడా వచ్చి త్వరగా నాకు న్యాయం తీర్చు, నాకు న్యాయం తీర్చు, నాకు చాలా పనుంది, చాలా పనులు నాకుండి అని ఒకవేళ వారు ఏదైనా వారికి లంచము ఇచ్చేవారిగా ఉండి, లేక అక్కడున్నవారు లంచాల్ని ఆశించేవారై లంచాలు తీసుకొని వాళ్ళకి న్యాయం తీర్చేవాళ్ళుగాను, లంచాలు తీసుకొని వాళ్ళకి వ్యాజ్యాలు తీర్చేవాళ్ళుగాను, లంచాలు తీసుకొని లేక వారి పనులు చేసేవారుగాను, లంచాలు తీసుకొని వారిని ఇంకా ఎన్నో రకాలుగా మరి వారికి వారి పక్షమున ఆ కార్యాలు చేసేవారుగాను ఉండకూడదు. సామర్థ్యత ఉండాలి. అంటే వాళ్ళందరికీ కూడా, వచ్చిన వారందరికి కూడా వారికి న్యాయం తీర్చగలిగే సామర్థ్యత ఉండాలి. సామర్థ్యత ఉండాలి. తర్వాత దైవభక్తి కూడా ఉండాలి. తర్వాత సత్యాసక్తి ఉండాలి. సత్యం మీద ఆసక్తి ఉండాలి. అసత్యాన్ని వారి జీవితంలో ఉండకుండా, అసత్యాన్ని బట్టి తీర్పులు తీర్చకుండా, అసత్యాలను బట్టి వారికి వ్యాజ్యాలు తీర్చకుండా చెప్పాలి. దేనికి స్తోత్రా. ఎందుకు, దేనికి వీళ్ళు నియమించబడుతున్నారు? ఎందుకు దేవుని ప్రజల నిమిత్తము అలాంటి వారిని ఏర్పరచమంటున్నాడు అని గమనిస్తుంటే, ఆ పని ఏంటి, ఆ నాయకులు లేక దేవుని ప్రజలకి నాయకులుగా, పెద్దలుగా ఏర్పరచబడుతున్నప్పుడు వాళ్ళు అక్కడ పెత్తనాలు చేయటానికి కాదు, దేవుని పని చేసే వాళ్ళు దేవుని ప్రజల మీద పెత్తనాలు చేసే వాళ్ళుగా ఉండకూడదు. అర్థమైందా? లేలియా వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు ఆ నియమించబడుతున్న వాళ్ళు పెత్తనాల కోసము, పదవుల కోసము కాదు. దేవుడు వాళ్ళని ఎందుకు ఆ రీతిగా, లేక ఆకున్న మోషే అలాంటి వారిని సామర్థ్యత కలిగి, దైవభక్తి కలిగి, సత్యాసక్తి కలిగి, లంచగుండులు కాకుండా ఉండాలి. ఎందుకంటే వారి మీద పెత్తనాలు చేసేవాళ్ళుగా, పదవుల కోసం పాకులాడేవారిగా ఉండకూడదు. సామర్థ్యత ఉండాలి. వాళ్ళందరికీ న్యాయం తీర్చగలిగే ఆ సామర్థ్యత, అది ఒక ఎలా ఉండాలి, శక్తి వంచన లేకుండా చేసేవారిగా ఉండాలని ఇక్కడ ఈ లేఖనాల్లో మనం చదివాం. ఓసారి మోషే కూడా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి వస్తున్నప్పుడు వారు ప్రయాణం ఐగుప్తు దేశాన్ని విడిచి, ఇదంతా ఇదే కదా, ఇదంతా అలా వస్తున్నప్పుడు ఇటు నిర్గమ కాండము, అటు సంఖ్యాకాండము, అటు ద్వితీయోపదేశ కాండము ఇలా రాయబడ్డది. ఇది ఒక చోట, అనేక చోట్ల ఎదుగుతే ఇక్కడ ఈ చరిత్ర అంతా కూడా మనకి దేవుడు రాయించాడు. గమనిస్తుంటే చూడండి, పైకి చూడండి మీరు. హల్లెలూయా. ఏనండి, చాలా చాలా విషయాలు దేవుడు మనకి నేర్పిస్తాడు. అయితే
ఐగుప్తు దేశం నుండి నడిపిస్తున్న ఆ ప్రజలు ఒకరోజు ఆ అరణ్యంలోనే ఉండారు. ఆ అరణ్యంలో ఉన్నప్పుడే అక్కడున్న ప్రజలు మోషే మీద తిరుగుబాటు చేశారు. మోషే మీద తిరుగుబాటు చేసిన ఆ పరిస్థితి ఏంటంటే, వాళ్ళు ఐగుప్తు దేశం విడిచి చక్కగా వారికి కలిగిన ఆహారాల్ని, కొన్ని ధాన్యము, కొన్ని ఆ ఆహార నిమిత్తము కొన్ని కొన్ని వాళ్ళు ఆహార నిమిత్తం కొన్ని వాళ్ళు ఐగుప్తు దేశం నుండి వస్తూనే కొంత ధాన్యము, కొంత కొన్ని కొన్ని అవన్నీ కూడా ఆహార నిమిత్తము సిద్ధపరచుకున్నారు. అదంతా కూడా అయిపోయిన తర్వాత ఇక దేవుడు ఏం చేస్తున్నాడంటే, వారికి ఆకాశం నుండి మన్నాను కురిపిస్తున్నాడు. మన్నా భుజిస్తున్నారు. మన్నా భుజిస్తున్నప్పుడు వారికి మాంసప్రేక్ష, మాంసం మీద ఆశ కలిగిందంట. మాంసం మీద ఆశ కలిగినప్పుడు వారందరూ కూడా మోషే ఆహారాల మీద ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా తిరగబడ్డారంట. మాకు ఐగుప్తులో చాలా అద్భుతంగా జరిగింది, చాలా చాలా మా ప్రాణాలని మేము చాలా తృప్తి పొందేలాగును మేము సొమ్మసిల్లక, మేము మా ప్రాణాలు ఎంతో గొప్పగా ఆహారాలను బట్టి, ఆ భోజనాలను బట్టి చాలా మా ప్రాణం చాలా పుష్టిగా ఉంది, చాలా తృప్తిగా ఉంది. కానీ ఈ అరణ్యంలోకి వచ్చిన తర్వాత మాకు మా ప్రాణమంతా కూడా సొమ్మసిల్లిపోతుంది. ఈ మన్నా తిని 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 మాకు అంత ఇంట్రెస్ట్ తప్పిపోయింది. దాని మీద ఏమంటారు, ఆ మన్నా మీద మాకు ఇంట్రెస్ట్ లేక దాని మీద మాకు ఏ విధమైన ఆశ లేదు, మాకు మాంసం కావాలి అని వారి మీద అడుగుతున్నప్పుడు మోషే అనబడిన ఆయన ఒక రోజు అన్నాడు, ఈ భారము నేను మొయ్యలేను. లేలియా, ఈ ప్రజల భారము నేను మొయ్యలేని వాడిగా ఉన్నాను. వీళ్ళనేమన్నా నేను కన్నానా? వీళ్ళనేమన్నా పెంచానా? వీళ్ళకేమన్నా నేను పాలిచ్చానా? వీరేంటి నా మీద ఇలా తిరగబడుతున్నారయ్యా? వీరేంటి మమ్మల్ని చంపేసేటట్టుగా ఉండారు, మా ప్రాణం తీసేసేట్టుగా ఉండారు? వారు మా ప్రాణం తీసే కన్నా మీరే మా ప్రాణం తీసేస్తే చాలా అని మోషే గారు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ ఉన్న విషయాన్ని సంఖ్యాకాండము 11వ అధ్యాయం, సంఖ్యాకాండం 11:14 నుండి చదువుదాం. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు, అది నేను భరింపలేని భారము. నీవు నాకిట్లు చేయి తలంచిన ఎడల నన్ను సంపుము, నా మీద నీ కటాక్షము వచ్చిన ఎడల నేను నా బాధను చూడకుండానట్లు నన్ను సంపుము అని మోషే గారు ప్రార్థన చేశాడు. చూడాలి, గమనించండి. ఓసారి అదే మనం మళ్ళా చూస్తే చదవబడిన విషయాల్లో నిర్గమకాండం, ఈ నిర్గమకాండం 18లో ఉన్న అక్కడ మోషే, ఇశ్రాయేలు ప్రజలు, లేక మోషే మామ ఇత్రో అక్కడ మనకు అగపడుతున్నారు. అయితే అక్కడున్న ప్రజలకి ఈయన ఒక న్యాయాధిపతిగా ఉన్నాడు మోషే గారు. మోషే గారు న్యాయాధిపతిగా ఉన్నప్పుడు వాళ్ళందరికీ వ్యాజ్యం తీర్చేవాడిగా, వాళ్ళందరికీ తీర్పు తీర్చేవాడిగా, ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు అదే పనిలో ఉండి ఆయన చాలా మరి చితికిపోతున్నాడు. అక్కడ ప్రజలు కూడా చాలా చితికిపోతున్నారు. దేని స్తోత్రం, పైకెద్దాం, దేని స్తోత్ర. చాలా చితికిపోయే పరిస్థితులు, చాలా భారభరితమైన పరిస్థితులు. వారు
ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు వారి ఇళ్ళకి వెళ్ళే పరిస్థితి లేదు. ఆ ఇంట్లో ఉన్న పరిస్థితులు, వారి పిల్లల పరిస్థితులు, తక్కున్న భార్య బిడ్డల పరిస్థితులు అంతా కూడా వదిలిపెట్టేసి వీరు అరణ్యంలోకి వచ్చేసి మోషే దగ్గర ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఉంటున్న ఆ పరిస్థితులంతా చూశాడు మోషే. మోషే మామ ఇత్రో అయితే ఇది ఎంత 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 మాత్రం ఇది మంచిది కాదు, నేను ఒక ఆలోచన చెప్తానని చెప్పాడు. అదంతా అక్కడ మనం చదివినప్పుడు గమనిస్తుంటే ఆ చదవబడిన విషయాన్ని మనము మోషే ఆ ఇజలక ప్రజలు మాంస ప్రేక్ష కలిగినప్పుడు కూడా ఆయన మీద తిరుగుబాటు చేసి మాకు మాంసం పెట్టండి అని ఈ అహరోను మీద మోషే మీద తిరుగుబాటు చేసినప్పుడు మోషే గారు ప్రార్థన చేశాడు. మోషే గారు ప్రార్థన చేసి, ఇంకెందుకు దేవా, వీళ్ళు నన్ను చంపేసేటట్టుగా ఉండారు, మా ప్రాణం తీసేసేట్టుగా ఉండారు, మరి వీళ్ళని చేతిలో చనిపోయే కన్నా నువ్వే చిన్నగా మమ్మల్ని తొలగించండి అని ప్రార్థన చేశాడు. కానీ దేవుడు ఏం చేశాడు గమనిస్తుంటే, దేవుడు ఏం చేశాడంటే, దేవుడు మనమేదో కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, మనకేదో శ్రమలు వచ్చినాయి, లేక మోషే గారికి శ్రమలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి అని ఏదో చిన్న చిన్న ప్రార్థనలో మిడిమిడి తెలిసి ప్రార్థన చేసేస్తే దేవుడు ఆ ప్రార్థనని ఆ ఇంటి వారికి, ఆ ఇంట్లో ఉన్న వారిని అనాథలుగానో, ఆ ఇంట్లో ఉన్న వారిని భర్త లేని వాడిగానో, భార్య లేని వాడిగా, లేక ఆ పిల్లల అనాథలకు చేసేవాడు కాదు. కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు ఆ బాధల్లో, ఆ కష్టాల్లో మనం ఉంటున్నప్పుడు అవి తట్టుకోలేక, అవి సహించలేక, వాటిని మనము భరించలేక మనం ఏం చేస్తామంటే, ఎందుకు నేను ఈ భూమి మీద బతకాలి, ఎందుకు ఈ భూమి మీద నేను జీవించాలి, నాకేమైనా సుఖం ఉందా, నాకేమైనా సంతోషం ఉందా, అటు పిల్లల ద్వారా సుఖం లేదు, ఇటు భర్త ద్వారా సుఖం లేదు, అటు భార్య ద్వారా సుఖం లేదు, ఎందుకు నాకు ఈ జీవితం అవసరమా, ఈ ఈ ఈ కుటుంబం అవసరమా, ఈ భర్త నాకు అవసరమా, ఎన్నెన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి అన్నమాట. మోషే అనబడిన ఆయన చెప్పాలి, మోషే గారు దేవుని యొక్క బాహుబలాన్ని చూశాడు, దేవుడు తన సార్వభౌమ అధికారం చూశాడు. ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు తన ప్రజలు ఎంతో ఘోరాతి ఘోరమైన స్థితిలో ఉన్నప్పుడు ఫరో వారికి విడుదల ఇవ్వలేదు. ఫరో అక్కడ ప్రజల్ని చాలా రాత్రి పగళ్ళు బహు కష్టాన్ని, చాలా మరి ఎంతో బాధను ఆ ఫరో వాళ్ళ మీద అంత భారభరితమైన పనుల్ని రాత్రి పగళ్ళు వాళ్ళ చేత చేపిస్తుంటే, వారు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి వారి విడుదల నిమిత్తము దేవుడు మోషేని పంపించాడు, అహరోను పంపించి ఆ ఫరో వారి ఎదుట నిలబడ్డప్పటికి కూడా మోషే అహరోను చెప్పాడు, ఇదిగో ఈ ప్రజలు దేవుని ప్రజలు గనక, దేవుడు ఏర్పరచబడ్డ ప్రజలు గనక, దేవుడు విమోచించబడ్డ ప్రజలు గనక, ఈ ప్రజలు మా పితరుడైన అబ్రహాము లేక ఇస్సాకు యాకోబులు దేవుడైన ఆయన వాగ్దానం చేశాడు అని ఎన్నెన్నో చెప్పినప్పుడు ఓకే, అవన్నీ చెప్పాడు. ఆయన సస్యవరు అన్నాడు, వారిని విడుదల ఇవ్వలేదు. అయితే దేవుడు ఏం చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో మహత్కారాలు చేశాడు, ఎన్నో సూచక్రియలు చేశాడు. దాదాపు 10 అద్భుతాలని ఫరో ఎదుట ఆ యొక్క దేవుడు చేసి ఇక అవన్నీ సహించలేక, అవన్నీ భరించలేక ఫరో ఏం చేశాడంటే, ముందు నా దేశంలో నుండి మీరు వెళ్ళిపోండి అని చెప్పాడు. ఇలాంటి అద్భుతాలు చేసిన దేవుడుని మోషే చూసి కూడా ఏమంటే, ప్రభువా నీ ప్రజలకి మాంస ప్రేక్ష కలిగి ఉన్నారు, వారి మాంస ప్రేక్ష నిమిత్తము వారిని మీరే
జ్ఞాపకం చేసుకోండి, వారిని మీరు దర్శించండి, వారికి మీరు సహాయం చేయండి, వారి మాంస ప్రేక్షలు మీరు తీర్చండి. నీకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఎర్ర సముద్రాన్ని పాలు చేసావు, ఫరో ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకాలు చేసావయ్యా. ఇదిగో ఈ అరణ్యంలో ఉన్న నీ ప్రజల్ని ఒక్కసారిన మా మీద తిరుగుబాటు చేస్తున్నారు, మా మీద రకరకాలుగా వాళ్ళు మమ్మల్ని హింసిస్తున్నారు, రకరకాలుగా మమ్మల్ని సంపాలనుకుంటున్నారు. అయితే ఈ ప్రజలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని వీళ్ళకి మాంస ప్రేక్ష తీర్చుటకు మీరు సహాయం చేయండి దేవా అని ప్రార్థన చేయవలసిన మోషే గారు ఏమంటున్నాడు? నేను భరించలేనయ్యా. చెప్పాలి ఈ సమస్త ప్రజలకు. ఏమన్నాడు ఆయన? 14, ఈ సమస్త ప్రజలు ఒంటిగా మోయ నా వల్ల కాదు, నా వల్ల కాదు, నేను ఒంటిగా మోయట నా వల్ల కాదు, అది నేను భరింపలేని భారము అన్నాడు. అంటే ఈయన ఎవరిని చూస్తున్నాడు? చెప్పాలి, ఎవరిని చూస్తున్నాడు? ఎవరిని చూస్తున్నాడు? ఈ మోషే గారు తన శక్తిని చూస్తున్నాడు, తన బలాన్ని చూస్తున్నాడు, తన జ్ఞానాన్ని చూస్తున్నాడు. నేనేం చేయాలి, నేను ఎట్లా చేయాలి, వీళ్ళకి మాంసం ఎక్కడ తీసుకొచ్చి పెట్టాలి, ఇలా మాంస ప్రేక్ష నేను ఎలా తీర్చాలి? అగపడుతున్న నన్ను, అగపడని నువ్వు, నిన్నేం వాళ్ళు చూడలేదు, నన్ను చూస్తున్నారు. మరి వీళ్ళకి ఎన్నో ఆశలు ఉండయి, ఎన్నో కోరికలు ఉండయి. వీళ్ళకేమో ఒక దేశాన్ని ఇస్తాను వాగ్దానం చేసావు. ఈ ప్రయాణంలో వారికి ఎన్నో ఆశలు ఉండి, ఎన్నో కోరికలు ఉండి, ఆ కోరికలన్నీ ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? వారు తెచ్చుకున్న ఆహార పదార్థాలన్నీ అయిపోయాయి. ఓకే, వారి మీద జాలి కలిగి ఆకాశం నుండి మన్నాను కురిపించావు. ఆ మన్నాతో తృప్తి చెందట్లేదు వాళ్ళు, మాంసం కావాలి అని అడుగుతున్నప్పుడు మోషే గారు ఏం చెప్తున్నాడు? ఆయన ఇది నాకు చాలా చాలా భారమైంది, లేలియా, చాలా భారమైంది అని మోషే ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ మనం కూడా గమనిస్తుంటే మన జీవితాల గురించి కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. మనం కూడా దేవుని ప్రజలమే కదా, మనం కూడా దేవుని బిడ్డలమే కదా. మన జీవితాల్లో కూడా ఎన్నెన్నో అద్భుతాలు, ఎన్నెన్నో ఆశ్చర్యాలు చేశాడు దేవుడు. నేను చక్కగా చేసిన దాన్ని బట్టి సాక్ష్యాలు కూడా చెప్తాను, చెప్పాను కూడా అని మనం కూడా సాక్ష్యాలు చెప్పిన దాఖలాలు ఉన్నాయి. లేలియా. మరి కొన్ని మనల్ని వెంటాడుతూ ఉంటాయి. మనం ఎలాంటి ప్రార్థన చేస్తాం? వచ్చిన బాధలను బట్టి లేలియా. కానీ మోషే ప్రార్థన దేవుడు పక్కన పెట్టేశాడండి. ఇది చాలా ఉంటుంది, టైం అయింది, అందుకని నేను ఇలా ఒక్క దాన్ని పట్టుకుంటే చాలు, ఏదో చెప్పాల్సిన అవసరంలా. ఒక్క మాట దేవుడు గంటల తరబడి మనతో మాట్లాడతాడు. మన బలహీనతల్ని అది అర్థం చేసుకోకుండా, దాన్ని గ్రహించకుండా, ఓహో నేను కూడా ఇలాంటి బలహీనత కలిగిన మానవుణ్ణి, ఇలాంటి బలహీనత కలిగిన మనిషిని దేవుడు ఈరోజు తన వాక్యం ద్వారా తన సేవకులు నిలబెట్టుకొని, నేను కూడా మోషే కుంగిపోయిన స్థితిలో, మోషే ఎన్నో ఆ ప్రజల బట్టి ఎంతో ఓర్చుకోలేని పరిస్థితుల్లో ఉన్న నా జీవితాన్ని బట్టి దేవుడు ఈరోజు నాతో కూడా మాట్లాడుతున్నాడు. ప్రభువా, నేను కూడా ఎన్నోసార్లు అలాగే ప్రార్థన చేశానయ్యా, నీ మీద ఎన్నో రకాలుగా తిరగబడి మాట్లాడిన ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, అలాంటి ప్రార్థన నాకు వద్దు ప్రభువా. నా కుటుంబాన్ని బట్టి, నాకున్న ఆ పరిస్థితులను బట్టి, నాకు వస్తున్న ఆ శ్రమలు బట్టి, నాకు వస్తున్న కష్టాలను బట్టి, నాకు వస్తున్న అవమానాలు బట్టి, నాకు వస్తున్న నిందలు బట్టి, నాకు ఇచ్చిన కుటుంబంలో నా పిల్లలు నన్ను అర్థం చేసుకో, అలాంటి పరిస్థితుల్లో నాతో మాట్లాడుతున్న నాకు ధైర్యాన్ని ప్రభువా. అలాంటి ప్రార్థనలో నేను నిన్ను రకరకాలుగా నిందించే వ్యక్తి కాకుండా గొప్ప విశ్వాసాన్ని పెంచు ప్రభువా అని మనము అలాగా నేర్చుకునే పరిస్థితులు ఉండవు. అలా దేవుని దగ్గరకు వచ్చి సరిచేసుకునే పరిస్థితులు ఉండవు.
అలా దేవుని దగ్గర మనం ధైర్యపరచబడే వారిగా ఉండం. దేవుని దగ్గరకు వచ్చిన మనము దేవుడే ఈరోజు నాతో ఉండి ఇవన్నీ చెప్తున్నాడు అని మనం చెప్పక మనం ఆలోచించి ఏం చేస్తాం అంటే, ఇంకా అయిపోతుంది, టైం అయిపోతుంది. ఎవరు నిన్ను ఓదారుస్తారు? నువ్వు ఎక్కడికన్నా వెళ్తే నిన్ను ఓదార్చే వాళ్ళు ఉంటారు. ఆయన కూర్చొని గంటల తరబడి కూర్చోమ్మా, రా రా రా, నువ్వు కూర్చోరా, చెవుదుకొని అంటారండి. అంటే వెళ్దాం, ఎక్కడికన్నా వెళ్దాం. మనం వెళ్తే అందరు మనల్ని మన ఎవరు మన మన వాళ్ళ కాడికి పోయి వాళ్ళ దగ్గర పోయి కూర్చొని ఏదో మన సమస్య చెప్పుకుంటూ వాళ్ళు వింటారండి? ఆలోచించు. నీ పిల్లలే వింటారా? నీ కొడుకే వింటాడా? ఇప్పుడు కాదు, నాకు టైం అయింది, నేను ఏరే చోటకి వెళ్ళాలి, సాయంత్రం వస్తాలే, ఇప్పుడు కాదు, నాకు ఇంట్లో చాలా పని ఉంది. మరి దేవుడు గంటల తరబడి మాట్లాడుతున్నాడు నిన్ను ఓదార్చడానికి, నేను ధైర్యపరచడానికి. దేవుడు గంటల తరబడి మాట్లాడుతున్నాడే. గంటల తరబడి నిన్ను కూర్చోబెట్టి నీ పరిస్థితులు బట్టి, నీ జీవితంలో కలుగుతున్న శ్రమలు బాధలు బట్టి దేవుడు ఎంతో మరి ఆయన నీతో ఉండి ఈ రీతిగా మరి మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేస్తాం? మనం 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 మన విధానం ఎలా ఉంటుంది? హల్లెలూయా, దేని స్తోత్ర. అయితే మోషే చూస్తున్నప్పుడు అక్కడ అంటాడు, ఏమన్నాడు చదవండి. ఆ ప్రార్థన చేసిన తరువాత అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, జనులకు పెద్దలనియు అధిపతులనియు నీవు ఎరిగిన ఇశ్రాయేలీల పెద్దలలో నుండి 70 మంది మనుషులను నా యొద్దకు పోగు చేసి ప్రత్యక్షపు గుడారమునకు వారిని తోడుకొని రమ్ము. అక్కడ వారు నీతో కూడా నిలవబడవలెను. నేను దిగి అక్కడ నీతో మాట్లాడెదను, మరియు నీ మీద వచ్చిన ఆత్మలో ఫాళ్ళు వారి మీద ఉంచెదను. ఈ జనుల భారము నీ ఒంటిగా మోయకుండినట్లు వారు దానిలో ఒక పాలు నీతో కూడా భరింపవలెను. దేనికి స్తోత్రా, హల్లెలూయా, హల్లెలూయా. మోషే గారు ప్రార్థన చేశాడు, అయ్యా ఈ ప్రజలో ఈ భారము నేను మొయ్యలేకపోతున్నాను, నేను భరించలేకపోతున్నాను, ఇక నాకు వేరే మార్గం లేదు, ఈ భూమిని మీద నుండి నేను వెళ్ళిపోవటమే చాలా బెటరు, ఈ భూమి మీద ఉండే కన్నా ఇక నీ యొద్దకు రావటమే నాకు చాలా బెటరు, అక్కడ చాలా క్షేపుగా ఉంటాను, చాలా ప్రశాంతంగా ఉంటాను, ఈ బాధ ఈ ప్రజలు ఇదంతా చాలా నాకు భరించలేని పరిస్థితుల్లో నన్ను వెంటాడుతున్నాయి, అందుని బట్టి నన్ను ఇక్కడి నుంచి తీసేసుకుంటే. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను మోషే గారి ప్రార్థనకి దేవుడు జవాబు ఇచ్చాడు. ఆయన చేస్తున్న ప్రార్థనకి జవాబు వచ్చింది. ఓ దేవుని స్తోత్రం. మోషే గారు దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని లేక ఆయన యొక్క శక్తి సామర్థ్యతను అంతా కూడా తక్కువ చేసి, ఆయన ఏం చేయలేనాడు, ఆ ప్రజల పక్షాన వారు అడిగి చేయలేడని చెప్పి అతన్ని ఈ భూమి మీద లేకుండా తొలగించమని మోషే గారు ప్రార్థన చేస్తుంటే, దేవుడు అంటాడు, అలా కాదులే మోషే, చెప్పాలి దేవుని స్తోత్రం, అలా కాదులే, అయితే నువ్వు చేయాల్సింది ఏందో తెలుసా, ఇప్పుడు ఈ ప్రజల యొక్క భారాన్ని నువ్వు భరించలేకపోతున్నావు కదా, చాలా నలిగిపోతున్నావు కదా, చాలా వేదన చెందుతున్నావు కదా, ఇది చాలా భారభరితంగా ఉంది కదా, అయితే దాన్ని బట్టి ఎంతో నువ్వు బాధ నొందుతూ నాకు బర్ర పెడుతున్నావు, నా ప్రాణాన్ని తీసేయి, నన్ను ఈ భూమి మీద లేకుండా చేయమన్నావు కదా, అలా కాదులే కానీ నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే ఆ ఇజ్రాయేలు ప్రజలుగా మరి ఒక గొప్ప సమూహంగా ఉన్న ప్రజల్ని ఒక 70 మందిని నువ్వు ఏర్పాటు చేయి.
అక్కడ ఇత్రో మోషే గారికి తన ప్రజలకి 1000 మందికి ఒకడుగాను, 100 మందికి ఒకడుగాను, 50 మందికి ఒకడుగాను, చెప్పాలి 10 మందికి ఒకడుగాను మోషేకి అలా వాళ్ళ యొక్క తీర్పు, వాళ్ళ యొక్క యాజ్యము తీర్చడానికి అక్కడ ఒక కొంత న్యాయాధిపతుల్ని, పెద్దల్ని ఏర్పరచబడిన పరిస్థితులు బట్టి ఆయన భరించలేకపోతున్నాడు. అయితే ఇక్కడ వారు అడిగినప్పుడు అక్కడేమో వ్యాజ్యాలను బట్టి, వారికి తీర్పును బట్టి, వారికి వస్తున్న సమస్యలు బట్టి, వారి కుటుంబ సమస్యలు బట్టి, లేక బంధువుల్లో ఉన్న సమస్యలు బట్టి, వారికి కావాల్సిన సమస్యలు బట్టి అందరూ మోషే దగ్గరకు వస్తున్నారు. అయితే ఇక్కడ ఏంటంట, ఆహారాన్ని బట్టి ఇప్పుడు మోషే అహరోల మీదకి వచ్చినప్పుడు మోషే గారు ఏం చేస్తాడు, ఓకే ఇప్పుడు దేవుడు ఏమన్నా అంటే అలా కాదులేమ్మా, అయితే నువ్వు చేయాల్సింది ఏంటంటే ఏమన్నాడు, జనులకు పెద్దలనియు అధిపతులనియు నీ వెరిగిన ఇశ్రాయేలు పెద్దల్లో నుండి 70 మందిని మనుషుల్ని నా యొద్దకు పోగు చేసి ప్రత్యక్ష గుడారమునకు వారిని తోడుకొని రమ్ము, అక్కడ వారు నీతో కూడా నిలవలను. నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదని, మరియు నీ మీద వచ్చిన ఆత్మలో ఫాళ్ళు వారి మీద కూడా ఉంచెదను. నీ మీద చెప్పాలి, దీనికి స్తోత్ర. నీ మీద ఈ ప్రజలందరి యొక్క భారాన్ని భరించడానికి, ఈ ప్రజలందరి యొక్క భారాలు భరించడానికి ఇప్పుడు నేను అభిషేకించాను, నేను నిన్ను ఆత్మతో నింపాను, నేను నిన్ను ఆత్మతో నింపి నీలో నేను నివసిస్తున్నాను గనక, నీలో నేను నివసిస్తూ వారికి ఏ దేశాన్ని అయితే ఇస్తానన్నానో, ఏ దేశాన్ని ఇస్తానని వాళ్ళకి ప్రామిస్ చేశానో, వాళ్ళతో పాటు నీలో ఉండి వారిని యొక్క పరిస్థితులన్నింటినీ కూడా నేను కూడా భరిస్తున్నా. నేను అభిషేకించా ఒక నాయకుడుగా, ఒక సామర్థ్యత కలిగి, తర్వాత దైవభక్తి కలిగి, తర్వాత సత్యాసక్తి కలిగి, లంచమును ఆశించక నా ఇళ్ళంతట్లో నమ్మకమైన వాడిగా నువ్వు కొనసాగుతున్నప్పుడు నేను నిన్ను అభిషేకించాను, నీలో ఆ ఆత్మను నేను ఉంచాను. అయితే ఇప్పుడు చాలా కష్టమైపోయింది కదా నీకు. అయితే ఒక 70 మందిని నీ వెరిగిన వాళ్ళు ఇశ్రాయేలులోనే అధిపతులుగా ప్రత్యక్ష గుడారం దగ్గరికి వాళ్ళని నడిపించి నీలో ఉన్న ఆత్మలో పాళ్ళు వాళ్ళ మీద కూడా నేను అనుగ్రహిస్తాను. దేనికి స్తోత్రం, హల్లెలూయా. 24 వాక్యం చదువుదాం. 24 మోషే బయటికి వచ్చి యెహోవా మాటలను జనులతో చెప్పి జనుల్లో పెద్దల్లో నుండి 70 మంది మనుషులను పోగు చేసి గుడారము చుట్టూ వారిని నిలబెట్టగా యెహోవా మేఘములో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాళ్ళు ఆ 70 మంది పెద్దల మీద ఉంచెను. కావున ఆ ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి గాని మరలా ప్రవచింపలేదు. ఆ మనుషుల్లో 2 పాలెములో నిలిచి ఉండిరి. వారిలో ఒకని పేరు ఎల్దాదు, రెండో వాని పేరు మేదాదు. వారి మీద ఆత్మ నిలిచి ఉండెను. వారు రాయబడిన వారులోను ఉండిరి. వారు గుడారమునకు వెళ్ళక తమ పాలెములోనే ప్రవచించిరి. అప్పుడు ఒక యవ్వనుడు మోషే యొద్దకు పరిగెత్తుకొని వచ్చి ఎల్దాదు మేదాదులు పాలెములో ప్రవచించుచున్నారని చెప్పగా మోషే ఏర్పరచుకొనిన వారిలో నూను కుమారుడును మోషేకు పరిచారకుడునైన యెహోషువ, మోషే నా ప్రభువా వారిని నిషేధింపమని చెప్పాను. అందుకు మోషే, నా నిమిత్తము నీకు రోషము వచ్చునా? యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచెను. దీనికి స్తోత్రం. వారి మీద ఉంచును గాకని అతనితో చెప్పాను. దీనికి స్తోత్రం. ఇప్పుడు మోషే మీద ఉన్న ఆత్మ
సామర్థ్యత కలిగి, ఆ దైవభక్తి కలిగి, ఆ సత్యాసక్తి కలిగి, లంచము లేని ఆ నాయకులుగా నియమించబడ్డ ఆ ప్రజల్లో ఇప్పుడు మోషే మీద ఉన్న ఆత్మ వారి మీద కూడా దేవుడు అనుగ్రహించాడంట. పైకి ఎత్తండి దేని స్తోత్రా. వినండి, దేవుడు అనుగ్రహించాడంట. మోషే గారిని అభిషేకించాడు దేవుడు. మోషే గారిని ఒక ప్రవక్తగా చేశాడు, ఒక నాయకుడుగా చేశాడు. ఆ పనంతటిని కూడా భరించడానికి, ఆ పనంతటిని కూడా చేయటానికి ఇప్పుడు మోషే గారు ఎలాంటి వాడంట? సామర్థ్యత కలిగిన వాడు, దైవభక్తి కలిగిన వాడు, సత్యాసక్తి కలిగిన వాడు, లంచము ఆశించకుండా ఉండినవాడు గనక అవన్నీ కూడా అతనిలో లేకుండా ఉండటానికి దేవుని ఆత్మ ఆయనలో ఉండి అట్టి సామర్థ్యతను, అట్టి క్వాలిఫికేషన్ మోషేలో పరిశుద్ధ ఆత్మదేవుడు కలగజేస్తున్నాడంట. ఆయన్ని ప్రవక్తగా నడిపిస్తున్నాడంట. దేవుడు తన ప్రవక్తగా అభిషేకించాడంట. ఇదంతా మనం చూసి మళ్ళా వెనక్కెళ్ళిపోకుండా మీరు అర్థం చేసుకుంటే, ఇక్కడ మోషే గారి యొక్క భారభరితమైన పరిస్థితుల్లో ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే, నువ్వు ఒక్కడో భరించలేవు, చాలా నలిగిపోతున్నావు గనక నువ్వు ఎరిగిన ఇశ్రాయేలు ప్రజల్లో 70 మందిని అధిపతులుగా నియమించి నీలో ఉన్న ఆత్మ పాళ్ళు వాళ్ళ మీద కూడా నేను అనుగ్రహిస్తాను. వాళ్ళు కూడా ఇప్పుడు ఏమవుతారంటే నీలో ఉన్న ఆ పాళ్ళు పొందుకొని అధిపతులుగా, న్యాయాధిపతులుగా ఇక్కడ చూస్తుంటే సామర్థ్యత కలిగి, ఆ యొక్క దైవభక్తి కలిగి, ఆ యొక్క సత్యాసక్తి కలిగి, లంచమును ఆశించకుండా నా ప్రజలను చెప్పాలి ఒక గమ్యానికి, నేను ఏ దేశాన్ని అయితే ఇస్తానన్నానో ఆ దేశానికి నడిపించడానికి నీకు కూడా వాళ్ళు సమపాలకులుగా ఉండేటట్లుగా నీలో ఉన్న ఆత్మను వాళ్ళ మీద కూడా ఉంచుతున్నాను. అయితే వారు ప్రవచిస్తున్నారంట. దేవుని ఆత్మ వారి మీదకి రాగానే వారు ప్రవచిస్తున్నారంట. వారికి దేవుని ఆత్మ వాళ్ళలో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్ముడు వాళ్ళలో ఉన్నప్పుడు అప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళు ప్రవచిస్తున్నారంట. ప్రవక్తలు ప్రవచిస్తున్నారంట. ప్రవచనాలతో అక్కడ ప్రవచిస్తూ వారు ఆ రీతిగా దేవుని గణపరుస్తున్నాడు, దేవుని మహింపరుస్తున్నారు. వాళ్ళు ఒక దేవుని ఆత్మ వాళ్ళలో ఆ యొక్క నివసించగానే వాళ్ళు దేవుని ఆత్మపూర్ణగా మార్చబడ్డప్పుడు అక్కడ వాళ్ళలో ఏమగపడుతుంది అంటే ప్రవచనాన్ని దేవుడు వారిలో పుట్టిస్తున్నాడంట. అయితే అది చూసిన ఒక యవ్వనుడు, మోషేకి పరిచారకుడుగా ఉన్న నూను కుమారుడు యెహోషువ ఏం చేశాడంటే వాళ్ళు ప్రవచిస్తుంటే ఆ ప్రవచించే వాళ్ళని ఇక యెహోషువ ఏమన్నాడంటే ఏం చేశాడంట, వాళ్ళని ప్రవచించకుండా నిషేధించమని చెప్పాడంట. హల్లెలూయా. నిషేధించమని చెప్పాడంట. నిషేధించమని చెప్పినప్పుడు మోషే గారు ఏమన్నంటే, దేవుని ప్రజలందరూ కూడా చెప్పాలి, దేవుని ప్రజలందరూ కూడా దేవుని ఆత్మ చేత నింపబడి, దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి దేవుని ప్రజలందరూ కూడా ప్రవచించవలెనని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని ప్రజలందరూ కూడా ఆ యొక్క ప్రవచన వరాలు, ప్రవచనాన్ని కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. కానీ నా మీద నీకు ప్రేమ కలిగిందా? నా నిమిత్తం నీకు రోషం పుట్టిందా? అంటే ఏంటి? నా నిమిత్తం నీకు రోషం పుట్టిందా? నేనే నాయకుడుగానో, నేనే ప్రవక్తగానో, నేనే అభిషేకించబడ్డవాడిగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావా? యెహోషువ అలా కాదు. నా మీద నీకు ప్రేమ ఉంది. నా మీద వాళ్ళు ప్రవచిస్తుంటే ఒక రోషాన్ని కలిగింది. నీవే నాయకుడు అని, నీవే ప్రవక్తవని, నీవే ప్రవచిస్తావని. కానే కాదు. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, దేవుని ప్రజలందరూ కూడా, దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్న వారందరూ కూడా ఏమై ఉండారంటే వాళ్ళందరూ దేవుని ఆత్మ చేత నింపబడాలని. దీనికి స్తోత్రం. వారందరూ కూడా దేవుని ఆత్మ చేత నింపబడి ప్రవచించాలని దేవుని సంకల్పమై ఉంది. దేనికి స్తోత్రం. దేవుని యొక్క ప్రణాళిక అయినది. దేనికి స్తోత్రం అని మోషే చెప్తూ యెహోషువతో మాట్లాడాడు. ఇలా మనం గమనిస్తుంటే మన పూర్వీకుల చరిత్రది చెప్పాలి, మన పితల చరిత్ర. హల్లెలూయా. తలపైకెత్తు. ఎవరి చరిత్ర? మన పూర్వీకుల చరిత్ర, మన పితల చరిత్ర. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా చెప్పాలి
మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకాన్ని ప్రేమించి ఆయన శరీరధారిగా సశరీరుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు వారు ఆయన ఆ పరలోక రాజ్యం సమీపించింది, మారుమనసు పొందండి మొట్టమొదటిగా అక్కడ ఆయన సేవ ప్రారంభించిన తర్వాత ఆయన ఎప్పుడు ప్రారంభించాడు చెప్పాలి? దేవుని ఆత్మతో నింపబడిన తర్వాతే ఆయన దేవుని యొక్క ఆ సువార్త లేక దేవుని యొక్క ఆ పరిచర్యను ఆయన ప్రారంభించాడు. ఎప్పుడు ప్రారంభించాడు? నెలలోకి వెళ్ళి బాప్తీసం తీసుకున్నాడు. బాప్తీసం తీసుకుని ఒడ్డునకు వచ్చి దేవుని ఆత్మ చేత నింపబడిన తర్వాతే ఆయన ఇక దేవుని రాజ్య వ్యాప్తి, దేవుని యొక్క రాజ్యాన్ని కట్టడానికి ఇక ఆయన ఆ రీతిగా మరి ఆయన ప్రారంభించాడు. అలా చెప్పడం ప్రారంభించాడు. ఈయన యేసుక్రీస్తు వారు అలాగనే ఈ లోకానికి వచ్చిన దేవదేవుడు ఆయన తన రాజ్యాన్ని కట్టడానికి అలా ఆయన కూడా ఆత్మతో నింపబడ్డాడు. ఆ ఆత్మతో నింపబడిన తర్వాత ఇక సువార్త ప్రారంభించాడు దేవుని రాజ్యం కట్టడానికి. ఇంకా ఆయనతో పాటు చాలా మంది గొప్ప సమూహాన్ని ఆయన రాజ్యంలో చేర్చడానికి, ఆ నిత్య రాజ్యంలో వారినందరినీ కూడా నడిపించడానికి ఇలా ఆయన చేస్తూ కొంతమంది శిష్యుల్ని తయారు చేసుకున్నాడు. 12 మంది శిష్యులు తయారు చేసుకున్నాడు. 12 మంది శిష్యులు తయారు చేసుకున్నాడు. 12 మంది శిష్యులతో పాటు అలాగే ఆయన సేవలో, ఆయన పరిచర్యలో, ఆయన పరిచర్య సేవ చేస్తూ ఉంటూ 12 మందిని అలాగే చూస్తూ ఉంటే ఇక లోకా సువార్తికుడు ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. లోకా సువార్త 10వ అధ్యాయము. దీనికి స్తోత్ర హల్లెలూయా. ప్రారంభోచ్చిన సోదరులారా, లోకా సువార్త 10వ అధ్యాయం ప్రారంభోచ్చిన. అటు తర్వాత ప్రభు 70 మంది ఇతరులను నియమించి తాను ఎల్లబో ప్రతి ఊరికి ప్రతి చోటికి తనకంటే ముందు ఇద్దరిద్దరినిగా పంపించినప్పుడు ఆయన వారితో ఇట్లను, కోత విస్తారంగా ఉంది కానీ పనివారు కొద్ది మందే కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంపు ఏడుకొనుడి అన్నాడండి. ఇప్పుడు ఆయన 12 మందిని ఏర్పరిచాడు అతి ప్రముఖులుగా. మోషే కూడా తన మామ ఇత్రో ఇక్కడ తన ప్రజల భారాన్ని చాలా భరించలేని పరిస్థితుల్లో అక్కడ ఉంటున్నప్పుడు ఇత్రో వచ్చి ఈ భారమంతా నువ్వు మొయ్యలేకపోతున్నావు, ఇది నీకు చాలా కష్టమైందని చెప్పి కొన్ని సలహాలు ఇచ్చినప్పుడు ఆయన కూడా అక్కడ ఒక 70 మందిని ఏర్పరిచాడు. అక్కడ న్యాయాధిపతులుగాను, దేవుని యొక్క ప్రతినిధులుగాను, దేవుని యొక్క జన సమూహాన్ని ఏ దేశానికైతే నడిపించాలో ఆ దేశానికి నడిపించడానికి అక్కడ ఏర్పరిచాడు. అలాగనే వారు దేవుని ఆత్మచేత నింపబడ్డ వారిగా, వారు ప్రవచించేవారిగా, ఆ భారాన్ని మోసేవాళ్ళుగా, వారు కూడా ప్రవచించే ప్రవర్తనకర్తలుగా, మోషేలో ఉన్న ఆత్మ వాళ్ళు కూడా పొందుకున్న వాళ్ళగా మనము ఆ లేఖనాల్లో మనం చూస్తాం. అయితే యేసు ప్రభు వారు కూడా ఆయన లోకానికి వచ్చిన ఆ దేవదేవుడు కూడా 12 మందిని ఏర్పరచుకున్నాడు. 12తో పాటు ఆయన సువార్త, ఆ సేవ, ఆ పనంతా దేవుడి రాజ్యాన్ని కట్టడానికి ఆయన 33.5 సంవత్సరాలు జీవించిన ఆ సమయంలో ఈయన 70 మందిని ఏర్పరచుకున్నాడంట. ఆ 12 మంది కాకుండా 70 మందిని ఇంకా ఇతరులను కూడా ఏర్పరచుకొని ఏం చేశాడంట? ఆయన నియమించి తాను ఎల్లబో ప్రతి ఊరికి ప్రతి చోటికి తన కంటే ముందు ఇద్దరిద్దరుగా. ఎందుకంటే సన్నగా చదువుతున్నావు ఏమన్నా చదవండి, ఇది చాలా ఎట్లుంటుందంటే అలాగే చూస్తూ ఉన్నప్పుడు ఇద్దరిద్దరుగా పంపించినప్పుడు ఆయన వారిని ఎట్లా నేను కోత విస్తారంగా ఉంది చెప్పాలి. కోత విస్తారంగా ఉంది, పనివారు తక్కువగా ఉన్నారు. ఆనాటి కాలంలో కూడా, మోషే దినాల్లో కూడా పనివారు చాలా తక్కువగా ఉండారు. చాలా భారభరితంగా ఉంది. ఆ ఇజ్రాయేలు ప్రజలు ఆ భారాన్ని మోయాలంటే, వారి వేగ్యాలు తీర్చాలంటే, వారికి తీర్పు తీర్చాలంటే మోషే ఒక్కడే చాలా చాలా వేదన చెందుతున్నాడు. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఇంటికి వెళ్ళకుండా, పిల్లలు చూడకుండా, భార్యని చూడకుండా అంతా చాలా
ఎలా ఉందంటే మిక్కిలి భారంగా ఉంది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా చెప్తున్నాడు, ఆ కోత విస్తారం ఉంది, పనివారు కొద్ది మందియే. కాబట్టి కోత యజమానుని తన కోతకు ఆ పంప ఏడుకొనుడని వీరు వెళ్ళిడి. ఇలా చెప్తూ వీళ్ళకి ఏం చేశాడంట ఆయన, దేవదేవుడు వీళ్ళకి ఏం చేశాడు చూస్తూ ఉన్నప్పుడు ఏం చేశాడంటే 17 వాక్యం చదువుదాం. 17 లోకా సువార్త 17 10 అధ్యాయం 17 వాక్యం. ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవని చెప్పగా ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూసి తిని, ఇదిగో పాములను తేళ్లను తొక్కుటకు శత్రు బలవంతుడి మీద మీకు అధికారం అనుగ్రహించుచున్నాను, ఏది మీకు ఎంత మాత్రం హాని చేయదు. ఇప్పుడు ఈ 70 మందికి ఏం చేశాడంట చెప్పాలి. దేవాదేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశాడు, 70 మందిని ఏర్పరచుకొని ఇద్దరిద్దరిగా ప్రతి చోటుకి ప్రతి ప్రాంతానికి వారిని పంపుచు ఆ యొక్క కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్ది మందే ఉండారు గనక ఇప్పుడు కోత యజమానుని ఏం చేయాలంట, ఆయన ఏడుకోండి, చాలా పనివారు కావాలి, ఆయన ఏడుకోండి అని ఇలా చెప్పి దేవాదేవుడు వాళ్ళకి ఏమిచ్చాడ, చాలా గొప్ప అధికారం ఇచ్చాడు, గొప్ప సామర్థ్యతనిచ్చాడు దేవుడు. ఎవరి మీద సామర్థ్యతనిచ్చాడు, శత్రు బలంతుడి మీద అధికారం ఇచ్చాడంట. వారు వెళ్ళి ఆ యొక్క చాలా దెయ్యాలు కూడా యేసు నామములో ప్రార్థన చేస్తుంటే, యేసు నామాన్ని ఉచ్చరిస్తుంటే చాలా దెయ్యాలు కూడా ఆ యొక్క వాళ్ళ పట్టిన దెయ్యాలన్నీ కూడా అవి వదిలిపెట్టి వాళ్ళు ఆ యొక్క దురాత్మలోని వారు విడుదల పొందినప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తుంటే, వీళ్ళకు కూడా తన శిష్యులకు కూడా తన సేవకులకు కూడా చాలా సంతోషం వచ్చిందంట. చాలా సంతోషం వచ్చి, ప్రభువా, నీ నామాన్ని ఉచ్చరిస్తున్నాము, నీ నామాన్ని ప్రకటిస్తున్నాం, యేసు నామం అనగానే ఎన్నో సంవత్సరాలు దురాత్మ చేత అపవిత్రాత్మల చేత పీడించబడి అనేకమైన వ్యాధుల్లో రోగాలతో నింపబడిన ప్రతి ఒక్కరి జీవితాల్లో ఎంతో సంతోషంగా మార్చబడుతుందని చెప్పి చాలా ఆనందిస్తుంటే దాన్ని బట్టి మీరు ఆనందించడం కాదు, కానీ మీ పేర్లు పరలోకంలో రాయబడ్డాయి. గట్టిగా సప్ల కొద్ది ప్రజల హల్లెలూయా, జరిగి స్తోత్ర, మీ పేర్లు పరలోకంలో రాయబడ్డాయి అని చెప్పి దేవదేవుడు చెప్తున్నాడు. శత్రు బలవంతటి మీద అధికారం ఇచ్చాడంట. హల్లెలూయా. శత్రు బలవంతుడి మీద దేవుడు ఇస్తానంట గొప్ప సామర్థ్యతను వాళ్ళకి ఇస్తూ ఉన్నాడంటండి. అలా చూస్తూ ఉంటే అపోస్తలుడైన పౌలు గారు కూడా ఏం చేస్తున్నాడంటే, అపోస్తలుడైన పౌలు గారు కూడా ఆయన పరిచర్యలో, ఆయన చేసిన ఆ సేవా పరిచర్యలో కొన్ని సంఘాలను కట్టాడు. చాలా భారభరితమైన పరిచర్యను దేవుడు అతనికి ఇచ్చాడు. భారభరితమైన పరిచర్యను అపోస్తలుడైన పౌలు గారికి ఇచ్చినప్పుడు ఆయన కూడా ఏం చేశాడంటే, అలాగనే యేసుక్రీస్తు లేక 70 మంది శిష్యులు ఎలా ఆయన రాజ్యాన్ని కట్టడానికి, సంఘాన్ని కట్టడానికి ఎంత ఆ రీతిగా గమనిస్తూ ఉన్న ఆ పరిస్థితుల్లో చూస్తున్నాం. దీంట్లో గమనిస్తూ ఉంటే చెప్పాలి, దేవాదేవుడు ఈ 70 మందిని ఆయన ఏర్పరచుకొని సాతాండు లేక శత్రు బలవంతుడి మీద అధికారం ఇచ్చాడు. అధికారం ఇచ్చి యేసుక్రీస్తు వారు 70 మందిని ఏర్పరిచి అనేక ప్రాంతాలకి వారిని ఇద్దరిద్దరుగా పంపిస్తూ ఈ 70 మందితోనే కాక చెప్పాలి, ఏమన్నాడు, కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్ది మంది అన్నాడండి. కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా, కోత యజమానుని ఏడుకోండి అన్నాడు. ఇలా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా చూస్తే అక్కడ మత్తయి సువార్త 28వ అధ్యాయం చూస్తే ఆయన ఏమన్నాడో చూద్దాం. చూడండి, ఆయన ఏమన్నాడు. 19వ వాక్యం, మత్తయి సువార్త 28:19 వాక్యం.
కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులు శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోకి వారికి బాప్తీసం ఇచ్చొచ్చు అన్నాడండి. ఇక్కడ ఏమన్నాడు? కాబట్టి మీరు వెళ్ళి 70 మందే కాదు, 70 మందినే కాదు, కోత విస్తారంగా ఉంది, పనివారిని పంపుటకు యజమాను నిమిత్తము ఏడుకోండి అని చెప్తూ ఈయన ఏం చెప్పాడంటే, ఇంకా మీరు ఏం చేయాలి? కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులు శిష్యులుగా చేయండి అన్నాడు. శిష్యులుగా చేయండి అన్నాడు. దీనికి స్తోత్రా. ఏం చేయాలి? శిష్యులుగా చేసి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మలో వాళ్ళకి బాప్తీసం ఇచ్చు అన్నాడు. పరిశుద్ధాత్మలో బాప్తీసం ఇచ్చు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నాకు శిష్యులుగా చేయండి, అనేకుల్ని ఏం చేయాలి? ఇప్పుడు అనేకుల్ని ఆయన శిష్యులుగా చేయండి అని తన చెప్పాలి. దేవదేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఏర్పరచుకున్న తన శిష్యులకి ఏం చెప్పాడంట? మీరు సర్వలోకానికి. కాబట్టి ఇప్పుడు ఏమన్నాడు? సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి, సమస్త జనులు నాకు శిష్యులుగా చేయండి అన్నాడండి. అంటూ ఇలా ఇక్కడ దేవదేవుడు ఆ రీతిగా మోషే ఆ యొక్క మన పూర్వీకులు మన పితరుల యొక్క పరిస్థితులు చెప్తూ దేవదేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకానికి వచ్చి ఆయన కూడా ఆయన సంఘాన్ని ఆయన సేవ ప్రారంభిస్తూ 12 మందిగా ఏర్పరిచి ఆ 12 మందిని 70 మందిగా ఆయన నియమించి అక్కడ ఆయన ఎందుకు నియమించాడు అంటే ఇంకా చెప్పాలి ఆ యొక్క దేవుని రాజ్య వ్యాప్తి నిమిత్తము అనేకుల్ని ఏం చేయాలంట? ఆయన శిష్యులుగా చేస్తూ ఆయన పని చేయడానికి అట్టి సామర్థ్యత కలిగిన వారిగా ఉండటానికి ఏం చేయాలంటే తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మలో ఇప్పుడు బాప్తీసం ఉండాలి. ఇప్పుడు వాళ్ళకి కూడా ఏం కావాలి? ఇప్పుడు ఈయన కూడా 70 మందిని చెప్పాలి. 70 మందిని ఏర్పరిచినప్పుడు శత్రువంతటి మీద అధికారం ఇచ్చాడంట. శత్రు బలవంతుడి మీద అధికారం ఇచ్చి వాళ్ళను కూడా ప్రతి గ్రామానికి ప్రతి చోటికి ఇద్దరిద్దరుగా పంపించి యేసు నామములో ఉచ్చరిస్తుంటే గొప్ప సామర్థ్యత కలిగి ఉండాలంట. గొప్ప సామర్థ్యత దేవుడు వాళ్ళకి అనుగ్రహించాడు. ఇప్పుడు సమస్త జనులు నాకు శిష్యులుగా చేయండి అంటే సమస్త జనుల్ని నాకు శిష్యులుగా చేస్తూ మీరేం చేయాలంటే తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మలు ఇప్పుడు వాళ్ళకి ఏం చేయాలి? బాప్తీసం. ఇప్పుడు వీళ్ళకి కూడా ఏం కావాలంట? గొప్ప సామర్థ్యత కలిగి ఉండాలి. వీరు కూడా ఎలాంటి వారై ఉండాలంటే గొప్ప సామర్థ్యత కలిగిన వారిగా ఉండాలి. వీరు కూడా ఇప్పుడు ఏమై ఉండాలంటే మోషేలో ఉన్న ఆ యొక్క ఆత్మదేవుడు వాళ్ళలో కూడా పాళ్ళు అనుగ్రహించినట్లుగా దేవదేవుల్లో ఉన్న పరిశుద్ధాత్మ ఇప్పుడు ఆ 70 మందిలోకి దేవుడు ఆ అధికారాన్ని అభిషేకాన్ని ఇచ్చినట్లుగానే సర్వలోకానికి వెళ్ళి సమస్త జనులను నా శిష్యులుగా చేయండి అని చెప్పిన దేవుడు వీళ్ళు కూడా ఇప్పుడు ఏమవ్వాలి? వీళ్ళను కూడా దేవుడు ఇప్పుడు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మలో బాప్తీసం కలిగి ఉండాలని చెప్పి ఈ రీతిగా వాళ్ళని పంపిస్తున్నాడు. ఇలా మన అపోస్తలుడైన పౌలు గారు కూడా ఆయన కూడా ఏం చేశాడంటే ఆయన కూడా ఈ యొక్క పౌలు గారు కూడా దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ఆయన కూడా ఏం చేస్తున్నాడంట? అనేక సంఘాలని కట్టాడంట. అనేక మంది శిష్యుల్ని ఆయన ఏర్పరిచి ఆ సంఘాల్లో ఉన్న ప్రజలకి ఏమని చెప్తున్నాడు ఆ మాటలు చూసుకొని ప్రార్థన చేద్దాం. మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 12వ అధ్యాయము 4వ వాక్యం చదువుదాం. మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 4వ వాక్యం చదువుదాం. కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి గాని ప్రభు ఒక్కడే. నానా విధములైన కలవు గాని అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే.
అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది. ఎలయనగా ఒకనికి ఆత్మ మూలంగా బుద్ధి వాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలనే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరములను, మరి ఒకనికి ఆత్మ వివేచనము, మరి ఒకనికి నానా విధ భాషలు, మరి ఒకనికి భాషలు అర్థం చెప్పు శక్తియు అనుగ్రహించబడు చున్నవి. అయినను అన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలగ చేయుచున్నాడు. దీని స్తోత్రం. ఇప్పుడు సంఘం ఉంది కదా, తలపైకి ఎత్తండి. సంఘం ఉంది. మన పూర్వీకులు, మన పితరులు ఐగుప్తు దేశాన్ని విడిచినప్పుడు వారు ఆ పాలు తేనె ప్రవహించే దేశానికి ప్రయాణం చేస్తున్నప్పుడు అక్కడ జరిగిన సంఘటన మనం చూస్తున్నప్పుడు వారికి వేద్యము లేక తీర్పు అనే దాని మీద 70 మందిని ఏర్పరచడం, వారు సామర్థ్యత కలిగిన వారు, దైవభక్తి, సత్యాసక్తి, చెప్పాలి ఇంకా లంచం లేని వారిగా ఇలాగ మనం చూసినప్పుడు ఇదంతా. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా వచ్చాడు. ఆయన దేవుని రాజ్య వ్యాప్తి నిమిత్తము ఆయన కూడా మరి ఒక 12 మంది శిష్యుల్ని, ఆ 12 మందితో కాకుండా ఇంకా 70 మందిని కాకుండా ఇంకా చెప్తున్నాడు, మీరు ఆ సమస్త జనుల్ని నాకు శిష్యులుగా చేసి తండ్రి కుమార పరిశుద్ధాత్మలో నాకు బాప్తీసం ఇవ్వండి అన్నాడు. అయితే గమనిస్తూ ఉంటే ఇదంతా మనం చూసి లేఖనాల్లో మనం పరిశీలన చేస్తున్నప్పుడు అపోస్తలుడైన పౌలు గారు కూడా ఏం చేశాడంట, అనేక సంఘాలు ఏర్పరిచాడు. అనేక సంఘాలు ఏర్పరిచినప్పుడు ఆ సంఘాల్లో మరి ఈ యొక్క ఆ దేవుని ప్రజలకి దేవుడు ఎలాంటి సామర్థ్యతను ఇస్తున్నాడు? దేవుడు ఎలాంటి సామర్థ్యత ఇస్తున్నాడు? మోషేలో ఉన్న ఆత్మ ఆ 70 మందికి పాళ్ళు అనుగ్రహించినట్లుగా దేవాది దేవుడు కూడా ఆయన ఆ యొక్క దేవాది దేవుడు కూడా చెప్తున్నాడు, ఇదిగో నా తండ్రి చేత వాగ్దానం వచ్చేబడి మీ మీద పంపుచున్నాను కనుక మీరు పట్టణంలో నిలిచి ఉండండి అని చెప్పినట్లుగానే ఇప్పుడు చెప్పిన ఆయన ఇలాగా 70 మందిని ఏర్పరచుకొని ఇప్పుడు మీరు ఏం చేయాలంట, సమస్త జనులు నాకు శిష్యులుగా చేయండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో వాళ్ళకి బాప్తీసం ఇచ్చి. వాళ్ళకు కూడా ఆ సామర్థ్యత ఉండాలి. వాళ్ళకు కూడా ఏ సామర్థ్యత ఉండాలి? వాళ్ళు కూడా పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించే ఆ సామర్థ్యత వాళ్ళకు కూడా ఉండాలి. కోత విస్తారంగా ఉంది, పని వాళ్ళు కొద్దిగా ఉంటారు. కోత కొయ్యాలంటే, పని చేయాలంటే సామర్థ్యత ఉండాలి. సంఘం అభివృద్ధి చెందాలంటే, సంఘం బలపడాలంటే, సంఘంలో కూడా కార్యసిద్ధి కలగాలంటే సంఘంలో పరిశుద్ధాత్మ దేవుడుండి అనేక రకాలుగా ఆ యొక్క కృపావరాలతో ఆ సంఘాన్ని దేవుడు నింపుచున్నాడంట. అయితే గమనిస్తుంటే ఇది చాలా చెప్పాలి. హల్లెలూయా. పౌలు గారు అంటాడు, ఈ సంఘంలో కూడా దేవుడు ఆ సార్వత్రిక సంఘాన్ని ఎలా నియమించాడో అలాగనే ఈ కొరింథీ సంఘానికి దేవుడు లేక అపోస్తలుడైన పౌలు అక్కడ ప్రజలకి ఏమని చెప్తున్నాడంటే, ఎలా చెప్తున్నాడంటే ఓసారి గమనిస్తే ఇక్కడ ఏమని చెప్తున్నాడు మనం ఒక్కసారి పరిశీలన చేయగలిగితే ఇక్కడ ఏమన్నాడు చూడండి. 12:4 కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే. గమనిస్తారా? మీరు చూస్తారా? చూడండి, ఆత్మ ఒక్కడే. ఈ కొరింథీ సంఘంలో కూడా పనిచేసే దేవుడు, ఈ కొరింథీ సంఘంలో కూడా కృపావరాలను గురించే దేవుడు.
కృపావరం అనుగ్రహించే దేవుడు ఇక్కడ ఏమై ఉన్నాడు? పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, ఈ కొరింథీ సంఘానికి ఒక సామర్థ్యత లేక ఆ సంఘం అభివృద్ధి చెందాలంటే, ఇప్పుడు అక్కడ మోషే మీద ఉన్న ఆత్మ వాళ్ళందరి మీదకి వచ్చినట్లుగానే, వాళ్ళ మీదకి రాగానే వాళ్ళందరూ ప్రవచించినట్లు కానీ, వారందరూ దేవుడికి ప్రవక్తలుగా ఉన్నట్లు కానీ, సంఘమంతా కూడా ఏమై ఉండాలంట? కృపావరాలతో కార్యసిద్ధి చెందాలి. సంఘం ఏమై ఉండాలంటే కార్యసిద్ధి చెందాలి. సంఘంలో ఉన్న వారందరూ కూడా దేవుని ఆత్మచేత నింపబడాలని, దేవుడు వారి వారి సామర్థ్యతను బట్టి వారికి ఇచ్చిన కృపావరాలను ఏం చేయాలి? ప్రజ్వలింప చేయాలని. మోషే గారు అన్నాడు కదా, నా మీదనే కాకుండా ఆ 70 మంది మీదకనే కాకుండా అక్కడ ప్రజలందరూ కూడా ప్రవచిస్తుంటే అక్కడ ఆ యొక్క యెహోషువ వచ్చి అంటాడు, ఏంటి దేవా ఇదేంటి అని నువ్వు మాత్రమే వారిని వాళ్ళని నిషేధించంటే, కాదమ్మలా కాదు. దేవుడు ప్రజలందరూ కూడా ఆ యొక్క ప్రవచనకర్తలుగా ఉండాలని, దేవుని ప్రజలందరి మీద దేవుడు నివసించాలని, దేవుని ఆత్మ అభిషేకం నివసించాలని కోరుకుంటున్నాడు. దేవదేవుడు కూడా ఈ లోకానికి వచ్చి ఆయన సంఘమంతా కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడాలని, ఆత్మ సంబంధమైన ఆ యొక్క ఆ సామర్థ్యతను కలిగి వారు కూడా అలాగనే అనేక చోట్లకి వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు వారి జీవితంలో జరుగుతుండాలి, సంఘాల్లో జరుగుతుండాలి, ప్రజల్లో జరుగుతుండాలి. ఆ కృపావరాలు కలిగి ఉండాలి, ఆ ప్రవచనాలు ఉండాలి, ఆ భాషలు ఉండాలి, ఆ విశ్వాస సహితమైన ఆ స్వస్థపరిచే కార్యాలు సంఘంలో ఉండాలి. ఎందుకంటే దేనికంటే ఇక్కడ ప్రజలందరూ కూడా, సంఘం అంతా కూడా ఏమై ఉండాలి? దేవుడు ఏర్పరిచిన సంఘం అంతా ఏమై ఉండాలి? దేవుని ఆత్మచేత నింపబడి ఉండాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మలో వారి బాప్తిసం పొంది, ఇలా కూడా ఇప్పుడు ఈ కృపావరాలు ఎలా అనుగ్రహించబడుతున్నాయి అంటే, ఈ కృపావరాలు కూడా ఏ రకంగా దేవుడు ఇస్తున్నాడంటే, ఒకటి ఆత్మ ఒక్కడే చెప్పాలి. ఇక్కడ అన్నాడు పౌలు గారు ఏమన్నాడు? ఆత్మ ఒక్కడే అన్నాడండి. మొట్టమొదటిగా ఆత్మ ఒక్కడే. తర్వాత అంటాడు ఏమన్నాడు ఈయన? ఆత్మ ఒక్కడే, దేవుడు ఒక్కడే. తర్వాత అంటాడు ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రభు ఒక్కడే. సరే, ఇక్కడ ఏమన్నాడు ఈయన? ప్రభు ఒక్కడే, ఆత్మ ఒక్కడే, ప్రభు ఒక్కడే, ఆత్మ ఒక్కడే, ఇక్కడ దేవుడు ఒక్కడే అని అన్నాడండి. హల్లెలూయా, శబ్దం దీనికి స్తోత్రా. ఆత్మ ఒక్కడే, ప్రభు ఒక్కడే, దేవుడు ఒక్కడే. ఇక్కడ కూడా ఎవరుండరు? ఈ సంఘంలో ఈ కృపావరాలు అనుగ్రహించడానికి, ఈ ఆత్మ సంబంధమైన వరాలను అనుగ్రహించడానికి ఈ త్రియేక దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ఎలా ఆ యొక్క సంఘానికి బాప్తిసం ఇస్తున్నాడు, ఈ కృపావరాల్లో కూడా ఆ యొక్క ఏమున్నాడు? ఆత్మ, ప్రభువు, దేవుడు, త్రియేక దేవుడు ఆ సంఘములో ఇట్టి సామర్థ్యతను ఇస్తున్నాడంట. ఆ సంఘంలో అట్టి కార్యాభివృద్ధి కలగజేస్తున్నాడంట. అందరు దేవుని ఆత్మచేత నింపబడి ఆత్మ పూర్ణులుగా ఉండి దేవుని యొక్క సంఘాన్ని ఏం చేయాలంట? కార్యాభివృద్ధి నుండుటకు. సంఘంలో అనేకులు దేవుని ఇచ్చే ఆత్మ ద్వారా, దేవుడిచ్చే కృపావరాల ద్వారా, దేవుడిచ్చే సామర్థ్యతం ద్వారా అనేకుని సంఘంలో దేవుడు వాడుకుంటున్నాడంట. ఎప్పుడు వాడుకుంటాడు చెప్పాలి? ఎప్పుడు వాడుకుంటాడు ఆయన? దేవుని ఆత్మతో మనం నింపబడ్డప్పుడు, పరిశుద్ధాత్మ అభిషేకంతో మనం నింపబడ్డప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు మనకి అట్టి సామర్థ్యతను అనుగ్రహిస్తూ ఉంటాడు. వాని సామర్థ్యతను దేవుడు అంట సంఘ అభివృద్ధి కొరకంట. సంఘంలో దేవుడు పనిచేస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకోగలుగుతాం? మనకు అభిషేకం లేదు, మనకు ఆ కృపావరాలు లేవు.
అట్టి సామర్థ్యత లేదు. మరి ఎవరు కూడా ప్రవచించలేని వారు ప్రవచించాలని నువ్వు దేవుని ఆత్మతో కనెక్ట్ అయితే కదా, దేవుని ఆత్మతో నువ్వు నింపబడితే కదా, ఆ ఆత్మ కొరకు దేవుని సన్నిధిలో అట్టి ఆసక్తి కలిగి దేవుని సన్నిధిలో ప్రభు ఆది అపోస్తలుకి ఇచ్చిన ఆ అభిషేకము నాకు కూడా అనుగ్రహించు ప్రభువా అని మనం ఎప్పుడైనా అడుగుతామా? ఎప్పుడైనా మనం అలాంటి ప్రార్థన చేస్తామా? నా కడుపు నిప్పు ప్రభువా, నా కాలి నిప్పు ప్రభువా, నా ఇల్లు ప్రభువా, నా పిల్లల ప్రభువా, వాళ్ళ కష్టాల్లో ఉండారయ్యా, వాళ్ళ బాధల్లో ఉండరు, ఆమె కడగబుర ప్రభా, ఏం కడగబోయిరయ్యా, ఇటు పోయిరయ్యా, అటు పోయిరయ్యా అని ఇలాగాని పని చదువుతాం. కానీ నువ్వు పని చేసేది ఉండదు కదా. దేవుడు నిన్ను వాడుకోవాలని, దేవుడు నిన్ను అభిషేకించి నీ కుటుంబాన్ని రక్షించుకోవాలని, నీ సంఘాన్ని దేవుడు అభివృద్ధి పరచాలి. హల్లెలూయా. దేవుని ఆలోచన ఎవరు తెలుసుకున్నారు? దేవుని వాక్యం ఎవరికి అర్థమవుతుంది? దేవుని వాక్యం ఎవరికి అర్థమవుతుందండి? దేవుని వాక్యం అర్థం చేసుకుని వినేవాళ్ళు ఎవరు? ఇప్పుడు ఎంత సమయాన్ని కేటాయించాం, ఏం అర్థమైంది మనకి? ఎన్నిసార్లు పేపర్లు చూసినా, బైబిల్ చూసినా ఏమైనా అర్థమైద్దా? నీకు అర్థం కావాలంటే దేవుడు మనలో ఉంటేనే. పరిశుద్ధాత్మ అభిషేకం ఎందుకంటే మనం ప్రతి శనివారం ఎందుకు ఈ రీతిగా అంటే మనకి అనుభవాలు లేవు. దేవుడిచ్చే ఆ సామర్థ్యత, దేవుడిచ్చే అభిషేకం, అనుభవాలు మన సంఘానికి, మన మందిరానికి లేవు. అందుకే మన సంఘం వర్ధిల్లాలన్నా, మన సంఘం అభివృద్ధి చెందాలన్నా, మన సంఘంలో పనిచేసేవాడు కావాలంటే, ఆ ఆసక్తి కావాలంటే దేవుని ఆత్మ అభిషేకం, మోషేలో ఉన్న ఆత్మ అభిషేకము ఆ 70 మంది మీదకి ఎలాగ వచ్చి అనుగ్రహించాడో వాళ్ళు ప్రవచించడం మొదలు పెట్టారంటండి. ప్రవచిస్తూ ఉంటారు కూడా చాలా ఆశ్చర్యకరంగా ప్రజలందరూ కూడా దేవుడు చెప్పాలి, దేవుడు మన మధ్యలో ఉన్నాడు, దేవుడు మన మధ్యలో ఉన్నాడు, ఆయన మనల్ని విడిచిపెట్టలేదు, మనకి దూరం కాలేదని ఆయన ఆ ప్రవచనాల ద్వారా చాలా మంది దేవుని వైపు చూస్తున్నారంట. ఈరోజు ఈ కొరింథీ సంఘంలో కూడా ఇట్టి అందరూ కూడా దేవుని ఆత్మచేత నింపబడి దేవుని సన్నిధిలో ప్రవచించేవారిగా ఉండాలి. ఇన్ని వరాలతో దేవుడు ఆ సంఘాన్ని నింపుతున్నాడంటే అక్కడ కొరింథీ సంఘం అంతా కూడా ఏమైందంటే విగ్రహాలతో ఆ కనెక్ట్ అయిపోయారంట. విగ్రహాలతో వాళ్ళు అలా నడిపించబడుతున్నారు. విగ్రహాలను పెట్టుకొని ఆ మాయ దేవతల్ని వారు కలిగి ఆ మాయ దేవతల్లో ఆరాధనలో పడిపోయి ఆ జీవం కలిగిన దేవుడు, ఆ పరిశుద్ధుడైన దేవుడు, తన మన పూర్వీకులు, మన పితరుల పక్షం నిలబడి ఎన్నో అద్భుత ఆశ్చర్యాలు చేసిన దేవుడు వాళ్ళకి తెలియలేదంట. అందుకే దేవుడు ఈ వరాల్ని, ఇటు సామర్థ్యతనిచ్చి దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన ఎవరంటే మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, మన కొరకు రక్తం కాచిన దేవుడు, మన కొరకు ఈ లోకానికి శరీరధారిగా వచ్చిన దేవుడు గనక మన మధ్యలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడుగా కృపావరాలను గురించి తన సంఘాన్ని కార్యాభివృద్ధి కలగజేస్తున్నాడని వాళ్ళకు ఒక గొప్ప విశ్వాసాన్ని కలగజేయడం. ఎందుకు దేవుడు ప్రవచనాలు ఇస్తాడు, దేవుడు కార్యాలు ఎందుకు జరుగుతాయి అంటే చాలా మందికి దేవుడి మీద విశ్వాసం ఉండట్లా, దేవుని మీద నమ్మకం ఉండట్లా. దేవుడి మీద నమ్మకం, దేవుడి మీద విశ్వాసము కలిగి ఉండటానికి దేవుడు కొన్ని కార్యాలు చేస్తూ ఉంటాడంట. కొంతమందిని అట్టి సామర్థ్యతతో వాడుకుంటూ ఉంటాడు సంఘంలో. సంఘం అంటే ఏంటి? సంఘానికి శిరస్సు, అనేక అవయవాలుగా మనం ఉన్నాము. ఇప్పుడు మన దేహము అనేక అవయవాల యొక్క సముదాయంగా ఉంది కనుక కన్ను చేసే పని కన్ను చేస్తూ ఉంటది, ముక్కు చేసే పని ముక్కు చేస్తా, నాలుగు చేసే పని నాలుక, నోరు చేసే పని నోరు, చెయ్యి చేసే పని చెయ్యి, కాలు చేసే పని కాలు చేస్తూ ఉంటది. లోపల ఉన్న ఆ అవయాల్లో ఆ కిడ్నీలు చేసే పని, లివర్ చేసే పని, గుండె చేసే పని, ఇవన్నీ ఒక్కోటి ఆటి పనుల ప్రకారం చేస్తూ ఉంటాయి అంటే. అందుకే సంఘంలో కూడా దేవుడు అనేక రకాలైన కృపావరాలను అనుగ్రహించాడంట. దీని స్తోత్రం, హల్లెలూయా. ఈ కృపావరాలు దేవుని ఆత్మ అభిషేకము ద్వారా దేవుడు అనుగ్రహిస్తూ తన సంఘాన్ని కార్యాభివృద్ధిని కలగ చేయటానికి, తన సంఘాన్ని ఇంకా ఆత్మ సంబంధమైన ఆయన రాజ్యానికి సిద్ధపడటానికి అనేకుల అవిశ్వాసంతో లేక దేవుని మీద శారీరకంగా లోకపరంగా ఉన్న వారందరినీ దేవుని వైపు తిప్పటానికి దేవుడు సంఘంలో ఇటు వరాలతో దేవుడు ఆ సంఘాన్ని ఆయన కడుతున్నాడంట. తల్ల ఉంచుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్.